RTI Live News. Ask for right. వెల్కమ్ టు RTI లైవ్ న్యూస్. విజయనగరం జిల్లా గజపతి నగరంలో ఆదివారం వరల్డ్ ఆర్యవైశ్య మహాసభ వామ్ అధికార ప్రతినిధి ఉప్పల ఈశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వాళ్ళు అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి సంకల్పించామని వక్తలు పేర్కొన్నారు. పొట్టి శ్రీరాములు విగ్రహాలు స్థాపించేందుకు, పేదలకు ఉచితంగా విద్యను అందించేందుకు ప్రతి ఇంట్లో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి చిత్రపటాలు పంపిణీ చేసేందుకు సమాయత్తమవుతున్నామన్నారు. తీసుకోండి. ఏ పేరు అన్నారు? గుర్తుగా చూడండి. ఆ పేరు పడ్డా శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి. మాటూరు శ్రీనివాసరావు గారు ఉపాధ్యక్షులు బండపల్లి మండలం, ఉప్పల్ వెంకటరమణ గారు సహాయ కార్యదర్శి మీరా అంటే ఇప్పుడు ఆ రోజు 30,000 రూపాయలు కలెక్ట్ అయింది. వాళ్ళని కొత్తవాళ్ళని కూడా యాడ్ చేసి ఒక 50 మంది మనము మీటింగ్ పెట్టి వాళ్ళ సన్మానం చేసుకోవాలి. చక్కగా అందరూ కూడా ఆనందిస్తారు కదా. రంజీ గారిని ఎవరన్నా మరి మా ప్రయత్నం ఇప్పుడు వచ్చిన మండలాలు ఎవరు వచ్చారో, అధ్యక్షులు, కార్యదర్శులు, కోశాధికారులతో పేర్లు ఎవరు వచ్చారో, ఎవరు ముందుకు వరకు బాగా చేస్తారు అనేటటువంటి వాడు ఒక్కొక్కరు వచ్చి ఇక్కడ పేర్లు ఇస్తే పేర్లు రాసుకుంటాము. తర్వాత మన జిల్లా ప్రపంచ ఆర్యవేద జిల్లా శాఖ ప్రమాణ స్వీకారానికి చాలా మంది పెద్దలు రాలేపోయారు. ఇక్కడ ఆ రోజు అమ్మవారి పుట్టిన కార్యక్రమం అంటే చాలా మంది ఊళ్ళో పూజలు చేసుకొని రాలేపోయారు. అంచేతే ఈరోజు జయవాసవి. నేను గత 3 సంవత్సరాలు పెట్టి గజపతి మండలం డిస్ట్రిక్ట్గా చేస్తున్నాను. నెక్స్ట్ మిగతాది కూడా నాకే ఇచ్చారు. ఏ సహకారం కావాలన్నా నా వంతు నేను చేస్తాను. పెద్దలు అందరూ ఉన్నారు కాబట్టి జిల్లా అధ్యక్షులు, జిల్లా వాళ్ళు చెప్తే మండల అధ్యక్షులు వారి ప్రకారంగా పాల్గొనాలని కోరుతున్నాను. జై వాసవి. నా పేరు పుట్ట రామారావు, రిటైర్డ్ హెడ్ మాస్టర్ని. మెంటాడు మండలం మాది, సొంతూరు చల్లపేట, నివాసం ఉండడం గజపతినగరం. నేను ఈ వామ్ కమిటీలో జిల్లా శాఖలో సభ్యులుగా ఉన్నాను. మరి ఈరోజు పెద్దలందరూ కూడా నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసి మండల కమిటీలను కూడా ఫార్మ్ చేయడం జరిగింది. ఈ కమిటీల్లో ఈ సమావేశంలో పెద్దలందరూ కూడా
వారు ఎవరెవరు ఏమేమి చేయాలనుకుంటున్నారో, ఏ రకంగా అభివృద్ధి మన ఆర్య వయస్సులకి సంక్షేమం కోసం కృషి చేయాలి అనేది ఎవరు తోచిన విధంగా వాళ్ళు చెప్పారు. మేము కూడా మండల స్థాయిలో అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తూ, నా వంతు సహకారం మండల స్థాయి వారు కానీ జిల్లా స్థాయి వారు కానీ వాళ్ళు సూచించిన మేరకు నడుచుకుంటానని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై వాసవి. ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షులుగా ఈ మధ్యనే ప్రమాణ స్వీకారం చేసి, నా పేరు బండా రమేష్. ఈరోజు మొట్టమొదటి మీటింగ్ గజెత్తనగరం నియోజకవర్గం 4 మండలాలు, మెంటాడ నా సొంత నియోజకవర్గం సొంత మండలం, అలాగే దత్తిరాజేరు, బొండపల్లి, గజెత్తనగరం 4 మండలాల నుండి ఆర్యవైశ్యులు ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ తరఫున 50 మంది వరకు సభ్యులు వచ్చి ఈరోజు మీటింగ్కు హాజరయ్యారు. అలాగే ఈ మీటింగ్లో ముఖ్య అంశాలు పేదవాడి గురించి, వాడిని ఎలా మా పేద కుటుంబాల నుండి బయటికి తీసుకురావడం, నెక్స్ట్ విద్య, ఆరోగ్యం, ఈ 3 అంశాలు మీద ఆధారపడి ఈరోజు మీటింగ్ కూడా జరిపాం. అలాగే ముఖ్య అతిథులుగా ఇక్కడ వామ్ ప్రతినిధి ఉప్పలీశ్వరరావు గారు, స్టేట్ డైరెక్టర్ తప్పా మోహన్రావు గారు, చీఫ్ అడ్వైజర్ బండారు చంద్రశేఖర్ గారు, అలాగే మాజీ అధ్యక్షులు కోసల మోహన్ గారు, అలాగే విజయనగరం టౌన్ సంఘం అధ్యక్షులు కేతుపల్లి ప్రసాద్ గారు, గాయత్రి కాలేజ్, వీళ్ళు వచ్చి ఈ సభను అలంకరించి సూచనలు మంచి ఇచ్చారు. అలాగే నెక్స్ట్ మీటింగ్లు ఎలా జరగాలి, అలాగే వాసవి తల్లి శేఖర్ గారు వాసవి తల్లి ఫోటో ప్రతి ఇంట్లో ఉండాలని ఒక్క మొదట కోరిక మేరలాగా ఈ కోరికని చేస్తూ ఈ మీటింగ్లో అతను మొత్తం జిల్లా అంతా ఫోటోలు ఇస్తామని అన్నతో మాకెంతో గర్వకారణంగా ఉంది. వామ్లో అలాగే విద్యకి వీటికి కూడా నెక్స్ట్ అడుగుపెట్టి ఎక్కడో స్థానం ఏర్పరచుదామని నెక్స్ట్ కూడా ఆలోచిస్తున్నాం. అది కూడా ముందడుగుగా వెళ్తామని, అలాగే ఈ మీటింగు సక్సెస్ఫుల్గా ఈరోజు అందరూ వచ్చి అందరూ పిఎస్టీల గురించి పిఎస్టీలు కూడా ప్రమాణ స్వీకారాలు నియామక పత్రాలు అందుకొని అందరూ సంతోషంగా ఉన్నారు. కాబట్టి అందరికీ మా యొక్క ధన్యవాదాలు. మీటింగ్కి వచ్చిన వాళ్ళందరికీ, అలాగే పెద్దలకి. జై వాసవి, జై జై వాసవి. జై వాసవి. ఈరోజు ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ మొట్టమొదటిసారి మీటింగ్, నియోజకవర్గం మీటింగు గెజపురాలలో జరపడం చాలా సంతోషకరం. 4 మండలాలు కలిసి. అయితే ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలందరూ కూడా నేను పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే మా శాఖర్ గారు అందరికీ కన్నికా పరమేశ్వరి అమ్మవారి తాలూకా ఫోటోలు ఇస్తామన్నారు. అలాగే నేను కూడా ఉండీలు, అంటే నేను కాదండి, మా వాసవి సేవా సంస్థ తరఫున ప్రతి వాళ్ళకి కూడా ఉండి, అంటే ప్రతిరోజు వ్యాపారాన్ని కానీ ఉద్యోగం కానీ వెళ్ళేవాళ్ళు ప్రతి వాళ్ళు కూడా ఉండిలో 10 రూపాయల నుంచి 100 రూపాయల వరకు వేసి అక్కడ ఉండేటటువంటి సంఘాలకి ఆ డబ్బుల్ని ఉపయోగించి వాళ్ళు డెవలప్ అవ్వాలనే కానండి మా జిల్లా కానీ మా రాష్ట్రానికి కానీ మేము ఇమ్మని కోరలేదు. అలాగే మా ప్రసాద్ మేషారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. వారు 10 మంది స్టూడెంట్లకి చదివిస్తారని చెప్పారు. వారికి కూడా మన ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ధన్యవాదాలు. అలాగే మా అల్లుడి గారు వత్సల మోహన్ గారు, నేనేం చేసినా కూడా నేను మా మాయ గారి వెనకత్తలు నేను అండదండగా ఉంటానని కూడా మా మోహన్ రావు గారు, మా అల్లుడి గారు చెప్పారు. వారికి కూడా నా ధన్యవాదాలు. అలాగే జిల్లా అధ్యక్షులు కొండ రమేష్ గారు
ప్రతిదానికి ముందుంటారు. ఇప్పుడు వారే అధ్యక్షులు అయ్యారు కాబట్టి ఇంకా ముందు మంచి కార్యక్రమాలు చేసి మాకు మన సంస్థకి జిల్లాకి రాష్ట్ర స్థాయిలో నేషనల్ లెవెల్లో, ఎందుకంటే ప్రపంచ ఆరోగ్య మహాసభ నేషనల్ లెవెల్లో ఉండేటువంటి సంస్థ కాబట్టి మా అందరికీ ఈ 2 సంవత్సరాలు మా అందరికీ మంచి పేరు తెస్తారని వారికి నేను ప్రత్యేకంగా అభినందిస్తూ మా ఈశ్వరరావు అన్నయ్య గారికి నేను ఎల్లవేళలా నేను మా శాఖల అబ్బాయి గారు మా ఇద్దరు కలిసి వారికి అన్నదట్లుగా ఉంటామని ఈరోజు సభాముఖంగా మీ ముందు నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఈరోజు గజపతినగరంలో 4 మండలాలకి ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఆర్యవైశ్య మహాసభ తరఫున నేను జిల్లా ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యాను. ఇక్కడి నుంచి అన్ని సహకారాలకి అందరూ సహకరిస్తామని చెప్పారు. నా వంతు ఇంతకుముందు నుంచే నేను చెప్తున్నాను. వామలో ఉన్నప్పటి నుంచి మన పేదవాళ్ళందరికీ కూడా ఉచితంగా విద్య ఇది పెట్టి ఒక హోమ్ నడిపిస్తామనేసి కోరుకున్నది. దానికి స్థలం కూడా నేను కేటాయించేస్తానని చెప్పాను. అందరూ సహకరిస్తే దాన్ని నడిపించి మన పేదవాళ్ళు ఎంతమంది వచ్చినా వాళ్ళందరికీ భోజనం వసతి, తర్వాత ఎంత చదివితే అంత వాళ్ళందరికీ కూడా నడిపించి బట్టలు అన్నీ ఏర్పాటు చేసి, అంటే నా ఒక్కరికే కాదు అందరూ కలిపి సహాయం చేసి దానికి ఒక నిధి కింద పెట్టి చేద్దామని నా కోరిక. మీ అందరూ సహకరిస్తే అది తప్పకుండా ఇస్తాను, దానికి స్థలం ఇస్తాను, దానికి బిల్డింగ్ కూడా నేను కొంత సొమ్ము కూడా ఇస్తాను. అందరూ ఇచ్చేస్తే అది నడిపిద్దామని నా కోరిక. మీ అందరూ సహకరిస్తే అది నేను చేస్తాను. నా ఉద్దేశం మరి అది.